అందరికీ ఇవాళ ఒక రివెంజ్ డ్రామా తోటి మీ ముందుకొచ్చాను. చాలా బాగుండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఎక్స్‌ప్లెయిన్ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దు. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన హీరోయిన్ అయితే ఒక పెళ్లి ఫోటో కాస్త చూస్తూ చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే హీరోయిన్ వైఫ్ అలాగే తన ఫ్రెండు హీరోయిన్ కాసి అలా నవ్వుతూ చూస్తూ ఉంటారు. కానీ మన హీరోయిన్ ప్లీజ్ నన్ను కాపాడండి, నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నాను అనేసి అంటూ ఉన్నా అసలు పట్టించుకోడనమాట. ఇంకా ఆ తర్వాత మన హీరోయిన్ ప్లాస్టిక్ సర్జరీ అయితే చేయించుకుంటుంది. ఎందుకంటే హీరో మీద రివెంజ్ తీర్చుకుంటాం కోసం అనేసి. ఇంకా అలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తను ఇంకా హీరో దగ్గరే ఒక పని అమ్మాయిలా వస్తుంది. తన ఇంటికే యజమాని, కానీ హీరో మీద రివెంజ్ కోసం ఒక పని అమ్మాయిలా వస్తుంది. హీరోయిన్ మీద పేరు మీద ఉన్న ఆస్తి అంతా వాడు కాజేయటం కోసమనే ప్రేమ పెళ్ళి అనేసి మన హీరోయిన్ని చాలా చీట్ చేసి ఉంటాడు. ఇంకా అదంతా గుర్తు తెచ్చుకుంటున్న తినైతే రక్తం మరిగిపోతూ ఉంటుంది తినకైతే. ఇంకా హీరో అయితే ఒక వుమనైజర్ ఇంకా కనిపించిన అమ్మాయితో అంత అఫైర్ పెట్టుకుంటానికి చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన హీరోయిన్ వెల్కమ్ సార్ అనేసి అని అనగానే తన్ని చూడగానే వీడికైతే ఫీలింగ్స్ వస్తాయన్నమాట. వావ్, ఇంత అందంగా ఉంది, దీనెవరా అని ఆలోచిస్తూ తన దగ్గరికి వెళ్తుంది. సార్ నేను కొత్తగా జాయిన్ అయిన మేడ్ని అనేసి అని చెప్తుంది అనమాట. ఇంకా వాడైతే తన కాసి చూసి అట్రాక్ట్ అయ్యి అలా దగ్గరికి వచ్చి తన్ని పట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంత అందమైన అమ్మాయివి పని మనిషిగా రావటం ఏంటి? ఇలాంటి అందమైన అమ్మాయిలు ఒక డబ్బున్న వాడి పక్కన ఉండాలి తప్ప ఇలా పని మనుషుల్లాగా ఉండకూడదు. నీ అందమైన చేతులతోటి బాడీకి మసాజ్ చేయాలి కానీ ఇంట్లో దుమ్ము ధూళిని తొడవకూడదు అనేసి తనతోటి ఇలా రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటాడనమాట. అదంతా చూసిన తనైతే చాలా చికాగ్గా అనిపిస్తుంది. ఇలాంటి వాడిన నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానే అనేసి అనుకుంటూ ఉండగానే వాడైతే హక్ చేసుకుంటాడు. ఇప్పుడు ప్రజెంట్గా భారీగా ఉన్న తన ఫ్రెండ్ అయితే తనైతే చూస్తుంది. ఏం చేస్తున్నారు ఇక్కడ అనగానే లేదు తను బల్లి చూసి భయపడ్డది, గౌక్కుని నన్ను కౌగిలించుకున్నది అనేసి అని చెప్తాడనమాట. నీ గురించి నాకు తెలీదా, నాకే ఈ కోతలు అనేసి అది మనసులో అనుకుని ఈ బొక్కే ఎవరి కోసం అంటే నీ కోసమే తెచ్చాను హాని అనైతే అంటాడనమాట. ఇంకా అప్పుడే వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా మాట్లాడుకుంటాం చూసిన హీరోయిన్కి అయితే హాస్పిటల్కి వెళ్తే తను ప్రెగ్నెంట్గా ఉందనేసి ఇంకా ఆ విషయమే హీరోకి చెప్తాం కోసం అనేసి వస్తూ ఉంటే ఇక్కడ ఫ్రెండ్లా ఉన్న తినైతే వాడితోటి ఉంటుందన్నమాట. నీ భార్యకి ఎప్పుడు విడాకులు ఇస్తావు? నీ భార్యకి విడాకులు ఇవ్వటానికి నీకు మనసు రావట్లేదా అంటే నా భార్యకి ఇప్పుడు విడాకులు ఇస్తే నాకు చిల్లి గవ్వ రాదు, ఇంకా అందుకోసమని నా భార్య నా ఆస్తి అంతా నా పేరుకి వచ్చేదాకా వెయిట్ చేయాలి, అప్పుడే మనం తన్ని ఏదైనా చేయాలి, అప్పుడే ఆస్తి మనకు వస్తుంది, ఇంకా అందుకోసమని నేను వెయిట్ చేస్తున్నాను, తన మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవనేసి అప్పుడు దాకా నువ్వు సహనంగా ఉండాలి, ఆ తర్వాతే మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేద్దాం అనేసి అంటూ ఉంటే ఇంకా అదే గుర్తు తెచ్చుకున్న తినైతే చాలా బాధపడుతూ ఉంటే ఇంకా అప్పుడే వాడికైతే వంట చేసి పెడుతుందనమాట. ఇంకా ఆ వంట తిన్న వీడికైతే తన భార్య అయితే గుర్తొస్తుంది. సేమ్ తన వంట కూడా ఇలాగే ఉంటుంది. ఆ ఫ్లేవర్స్ కానీ ఆ మసాలా దినుసులు కానీ అచ్చం తన వైఫ్ ఎలా చేస్తుందో అలాగే ఉంటుంది. ఇంకా అది తిన్న వాడైతే తన వైఫ్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే తను అంటుంది, వంట కూడా చేయటం నీకు సరిగ్గా రాదా సార్, సరిగ్గా తింటలేదు చూడు అనేసి ఇంకా గట్టిగా తన మీద కేకలు వేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అది తిన్నా తనైతే గడగడ వణుకుతూ సారీ మేడం సారీ, నేను చాలా బాగా చేశాను, అయినా సార్కి నచ్చలేదా, నేను వేరే చేస్తాను అనగానే ఎందుకు అంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు, నువ్వు అసలే ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నావు, ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నావు, నువ్వు చేసిన వంట చాలా బాగుంది, ఎక్కడ నేర్చుకున్నావు, ఈ వంటని తింటుంటే నాకు ఎవరు వంట గుర్తు వస్తూ ఉంది అనేసి వీడైతే అనగానే ఇంకప్పుడే సార్ నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను అనగానే ఇంకా అప్పుడే తినైతే ఆల్కహాల్ తాగుతూ నేను నిన్నొకటి పని చెప్తాను చేస్తావా అనగానే ఏంటి మేడం చెప్పండి చేస్తాను అనగానే నా హస్బెండ్ని సెడ్యూస్ చేయాలి అనేసి అని అడుగుతుంది అనమాట. ఇంకా అది వినగానే తిని షాక్ అవుతుంది. మేడం మీరు నా గురించి తప్పుగా అనుకుంటున్నాను, నేను అలాంటి అమ్మాయిని కాదు అనగానే సరేలే నువ్వు ఎలాంటి అమ్మాయివో నాకు బాగా తెలుసు, నేను నీకు 2 million ఇస్తాను, నేను చెప్పింది చేసావంటే ఆ 2 million తోటి నువ్వు హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు అనేసి అని అనగానే మేడం మీరు చెప్పింది నేను చెయ్యాలి అంటే కనుక నాకు 2 million సరిపోవు, 5 million కావాలి అనేసి మన హీరోయిన్ అయితే అడుగుతుంది అనమాట. సరే అయితే నువ్వు మంచి తెలివైన అమ్మాయి అనగానే అయితే మీ హస్బెండ్ని మీరే ఎందుకు సెడ్యూస్ చేయమంటున్నారు అనేసి అనగానే నా హస్బెండ్ పైకి కనిపించేంత మంచివాడు కాదు, వాడు ఆస్తులు కావాలంటే నేను ఇలా చేయక తప్పదు, అప్పుడే వాడికి ఈ కారణం చూపించి నేను విడాకులు ఇవ్వగలను, వాడిని నేను ఎంతో జెన్యున్గా ప్రేమించినా సరే వాడు బయట అమ్మాయిలతోటి ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకుంటాడు, అది అడిగినందుకు నన్ను కొట్టడం తిడతాం అలా చేశాడు, అందుకోసమనే వాడికి
వాడు ఏ తప్పులైతే చేశాడో ఆ తప్పులతోనే నేను గుణపాఠం నేర్పాలి అనుకుంటున్నాను అనేసి ఏదో సొంత మొగుడు గురించి బాధపడిపోయినట్టుగా బాధపడిపోతూ ఉంటుంది. ఇదంతా విన్న హీరోయిన్కి మాత్రం ఒళ్ళు మండుతుంది. నువ్వు ఎలాంటి దానివో వాడు అలాంటి వాడే, ఇద్దరికి సరిపోయిందనేసి ఇంకా ఆ ఫోటోలన్నీ కూడా హీరోయినే దీనికైతే పంపించి ఉంటుంది అనమాట. ఇంకా అదంతా గుర్తు తెచ్చుకున్న తిను, సరే అయితే నువ్వు ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తావు, వీలైనంత త్వరగా నాకు వాడితో నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలి, నాకు ఆ ప్రూఫ్స్ కావాలి అని అయితే అంటుందన్నమాట. ఓకే మేడం, వీలైనంత త్వరగా నేను ఆ పనిని అయితే పూర్తి చేస్తాను. అయితే సరే చీర్స్ చెప్పు అనేసి ఇంకా ఇద్దరు కూడా చీర్స్ చెప్పుకొని ఇంకా డీల్ అయితే ఓకే చేసుకుంటారనమాట. అది చూసిన హీరోయిన్ మనసులో అనుకుంటుంది, నీ పతనానికి నువ్వే నాంది వేసుకున్నావు, సరే అయితే అనేసి ఇంకా అప్పుడే హీరో కోసం స్నానం చేయడం కోసం హాట్ వాటర్ బాత్ టబ్లో పడుతూ ఉంటే ఇంకా తను రొమాంటిక్ అయిన ఒక డ్రెస్ వేసుకుని ఉంటుంది. ఇంకా అక్కడికైతే హీరో వస్తాడు. హీరోయిన్ని అలా చూడగానే ఇంకా అక్కడి నుంచి తను లేచి వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోబోతుంటే ఇంకా తనైతే పట్టుకుని ఆపుతాడనమాట. నన్ను సెడ్యూస్ చేయాలనే కదా ఇలాంటి డ్రెస్సులంతా వేసుకుని నా ముందుకు వస్తున్నావు అనేసి ఇంకా అప్పుడే తన్ని హక్ చేసుకుంటే అప్పుడే తన పక్క నుంచి అయితే చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మన హీరోయిన్ కూడా అదంతా ఏదో నచ్చినట్టుగా తనకేమీ తెలియనట్టుగా అయితే బిహేవ్ చేస్తూ ఉంటుంది. హీరోని వెనక్కి తోసేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే హీరోయిన్ అలా తోసే క్రమంలోనే అక్కడున్న గ్లాస్ జార్ అయితే పగిలిపోతుంది. ఇంకా అప్పుడే అది విన్న తనైతే లోపలికి వచ్చి, ఏం చేస్తున్నావు ఇక్కడ, నీకేంటి పని అనగానే, మేడం బాత్ టబ్లో వాటర్ పడటానికి వచ్చాను, అప్పుడే చూసుకోకుండా ఇక్కడ గ్లాసు పగలిపోయింది మేడం అనగానే, నువ్వు పనమ్మాయిలా ఉండు, వచ్చిన పని ఏదో చూసుకునేలో, అంతేగాని అక్కర్లేని విషయాల్లో ఇన్వాల్వ్ కాకు అనేసి గట్టిగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. ఇంకా అది చూసిన తను ఓకే తిను బాగానే చేస్తుంది, నేను అనుకున్న పని త్వరగానే అయిపోతుంది అనుకోగానే, సరే అయితే నన్ను సెడ్యూస్ చేయడానికి నా వైఫ్ నీకు ఎంత మనీ ఇచ్చింది అనేసి అని అడుగుతాడు. అది విన్న తినైతే షాక్ అవుతుంది. సార్ ఇదెంత నాకు తెలియదు అనేసి కంగారు పడుతూ ఉంటే, ఏం కంగారు పడకు, తను నీకు ఎంత ఇస్తానంది, 5 million ఇస్తానంది సార్ అనగానే, సరే అయితే నేను నీకు 10 million ఇస్తాను, కానీ నువ్వు నా వైపుగా నా మనిషిలా ఉండాలి, అర్థమవుతుందా, ఇంకా తనకి నేను విడాకులు ఇచ్చేశాక అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నా భార్యగానే నా ఇంట్లో ఉండొచ్చు, నాకు కీప్గా ఉండాల్సిన అవసరం నీకు లేదు, ఇంత అందమైన అమ్మాయి నాకు కీప్గా కాదు నా భార్యగా ఉండాలి, నీకు నాతో పాటు తగినంత గౌరవం రావాలి అనేసి అంటాడు. ఇంకా తను అక్కడి నుంచి వచ్చేసి ఒక సీక్రెట్ పెయింటింగ్ని అయితే చూస్తుంది. అక్కడ హీరో ఎవరెవరితో అఫైర్ పెట్టుకున్నాడో అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా ఇప్పుడైతే గతం గుర్తు చేసుకుంటుంది హీరోయిన్. ఇంకా తను ప్రెగ్నెంట్ అని చెప్పడం కోసం అనేసి ఎంతో సంతోషంగా హీరో దగ్గరికి రాగానే హీరో అయితే అక్కడ హీరోయిన్ ఫ్రెండ్తోనే ఉంటాడనమాట. అది చూసిన తిను, నువ్వెలా నన్ను చీట్ చేస్తావు, అయినా నువ్వు నా స్నేహితురాలు అయ్యి ఇదంతా ఎలా చేస్తావు అనేసి ఇంకా అడుగుతూ ఉంటే ఇంకా కోపంతో తన్ని గట్టిగా కొట్టి తన్ని చంపేయాలనైతే అనుకుంటాడనమాట. అది చూసిన తను, ప్లీజ్ నన్ను వదిలేసాయి, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, మన పాప గురించి అయినా నువ్వు ఆలోచించు, ప్లీజ్ నన్ను వదిలేసాయి అనేసి మన హీరోయిన్ చాలా బతులాడుతూ ఉంటుంది. కనీసం ఏ మాత్రం పట్టించుకోకుండా తన్ని ఎంతో గట్టిగా వెనక్కి అయితే తోసేస్తాడు. ఇంకా అలా తోసేతోటి తన తలకైతే గట్టి దెబ్బ తగిలి తనైతే సృహ కోల్పోతే ఇంకా చనిపోయింది అనుకుని అక్కడి నుంచి వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారు. అదంతా గుర్తు తెచ్చుకుని తినైతే, నీ అంతు నేను తేలుస్తాను, నీ కోసం నేను ట్రాప్స్ రెడీ చేస్తున్నాను, రెడీగా ఉందో ఆ ట్రాప్లో పడతాం కోసం అనేసి ఇంకా మార్నింగే హీరో కోసం ఫుడ్ అయితే పెడుతూ ఉంటుంది అనమాట. ఎంతో ప్రేమగా వడ్డిస్తాం చూసిన వీడైతే ఇంకా తన చెయ్యి అయితే పట్టుకుని ఇంకా కావాలనే తనతో రొమాంటిక్గా మాట్లాడుతున్న సమయానికి ఇప్పుడైతే ప్రెజెంట్ వైఫ్ అయితే వస్తుందనమాట. ఇంకా ఏంటి నువ్వు ఇంత త్వరగా ఎందుకు లేచావు అనగానే, అవును మీరు ఇంత త్వరగా ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నారు, రోజు టిఫిన్ చేసి వెళ్ళేవారు కాదు కదా, ఇప్పుడు ఎందుకు టిఫిన్ అంతా చేసి వెళ్తున్నారు, ఎందుకు ఇంత ఆలస్యంగా ఆఫీస్కి వెళ్తున్నారు అనేసి అడుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకు ఈ మధ్యన నువ్వు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు, క్వశ్చన్స్ని తక్కువగా అడుగు, అప్పుడే నీకు నాకు మంచిదనేసి మన హీరో అయితే అంటాడు. నువ్వు ఇంత కోపంగా ఉన్నావు అంటే నీకు బీపీ ఎక్కువై ఉంటుంది, ట్యాబ్లెట్లు తీసుకురా అనేసి హీరోయిన్ని ట్యాబ్లెట్లు తెమ్మని పిలవగానే హీరోయిన్ అయితే ట్యాబ్లెట్లు తెస్తుంది. ఇంకా ఆ ట్యాబ్లెట్ వేసుకున్న వాడైతే ఇంకా స్విమ్మింగ్ పూల్ కాడికి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ ట్యాబ్లెట్లో ఏదో మత్తు మందు అయితే కలుపుతుంది. ఇంకా అలా స్విమ్మింగ్ చేస్తున్న వాడైతే ఆ నీళ్ళల్లోనే వాడికి ఊపిరి అందకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్టుగా ఉంటే హీరోయిన్ ఎలాగోలా కాపాడేసి వాడిని పైకి తీసుకొస్తుంది. ఇంకా వాడే చైర్లో కూర్చుని ఇదంతా నా వైఫే చేసింది కదా అనేసి అని అంటూ ఉండగానే ఇంకప్పుడే అక్కడికి తనైతే వస్తుందనమాట. బేబీ హనీ ఏమైంది, మీకు ఏమైంది,
అసలు టాబ్లెట్లు వేసుకున్నారు కదా, టాబ్లెట్లు వేసుకున్న ఇలా ఎందుకయింది మీకు, ఆ టాబ్లెట్లు కరెక్ట్గానే ఇచ్చావా అనేసి ఇంకా హీరోయిన్ మీదకి అంతా తోసేయాలనుకుంటే తను కరెక్ట్గానే ఇచ్చింది. నేనే ఓవర్గా స్ట్రెస్గా ఉన్నట్టున్నాను అనేసి అని అనగానే ఇంకా అప్పుడే తనైతే ఒక సూప్ తెచ్చి ఇస్తుంది. సార్ ఈ సూప్ తాగితే మీకు హెల్త్కి బాగుంటుంది అనేసి అనగానే ఇంకా హీరోయిన్ని పట్టుకుని బెడ్ పైకి తోసేసి ఇంకా తనతోటి ఇంటిమేట్ అవ్వటానికి ట్రై చేస్తుంటే సార్ ఇంకొంచెం ఓపిక పట్టింది, నేను మీ భార్యగానే మీతోటి కలవాలి అనుకుంటున్నాను, ఈ లోపుగా కంగారు పడకండి అనేసి చెప్పేసి అక్కడి నుంచి తనైతే వెళ్ళిపోతుంది. ఈ లోపుగా వాడైతే ఆఫీస్ మీటింగ్ కోసం అనేసి ఒక దగ్గరికి వస్తాడు. అక్కడే హీరోయిన్ను చూడగానే ఇంకా వీడికైతే షాక్ అనమాట. ఏంటి హీరోయిన్ ఇక్కడ ఉంది, బతికే ఉందా తిను అనేసి గుర్తుపట్టేస్తాడు. ఎంత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా సరే ఇంకా తన్ని చూడగానే గుర్తుపెట్టేస్తాడు. ఇంకా తన్ని చూడగానే వీడికైతే ఇంకా ఫుల్ ఆఫ్ ఫీలింగ్స్ వస్తాయి, లవ్ ఫీలింగ్స్ వస్తాయి అనమాట. ఇంకా తన కాసి అలా రెప్ప కొట్టకుండా చూస్తూ ఉంటే మన హీరోయిన్ కూడా వీడేంటి నన్ను తినేస్తాడో ఏంటి, ఎందుకు అలా చూస్తున్నాడు అనేసి మనసులోనే అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే వీడు ముందుగానే మన హీరోయిన్కి తెలుసు అనమాట. ఇంకా సరే అయితే మనం డీల్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ డీల్ ఫైనల్ చేద్దాం, నాకు పనే ఉంది అనేసి ఇంకా అక్కడి నుంచి హీరో వెళ్ళిపోతుంటే తిను అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉంది, ఎంత హాట్గా ఉందో అనేసి ఇంకా తను చిన్నప్పుడు విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా చిన్నప్పుడు వీళ్ళు చాలా మంచి స్నేహితులు, కానీ హీరోయిన్ పెళ్లి పేరుతోటి ఆ వీళ్ళని దగ్గరికి వెళ్ళిపోతుంతో వీడైతే ఒంటరిగా అలాగే సింగర్గా మిగిలిపోయి ఉంటాడు హీరోయిన్ మీద ఇష్టంతో. ఇంక ఇప్పుడు అంతా గుర్తు తెచ్చుకుని ఎట్టకేలకి వాడికి దూరం అయ్యావు, వాడితో రివెంజ్ అనేసి పక్క నుంచి తప్పించేస్తాను, నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి వీడైతే ఊహించుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే తినైతే వస్తుంది. ఓహో నువ్వేంటి ఇక్కడ, ఎవరిని కలవటానికి వచ్చావేంటి అనగానే నీ హస్బెండ్నే కలవటానికి వచ్చాను మేడం అనగానే అవునా, నా హస్బెండ్తో పాటు ఎవరినైనా చూసావా అనేసి తను అడుగుతుంటే ఒక అందమైన అమ్మాయి వచ్చింది తన కాసి చూస్తున్నాను అనేసి అని అనగానే ఇప్పుడైతే నేను వెనకాల నుంచి వచ్చి వాడిని అయితే పట్టుకుంటాను, నీకేమైనా పిచ్చా, ఎందుకు అంత కోపంగా ఉన్నావు, నేను వస్తానని రాలేదనైనా, ఆగు బాబు కంగారు పడకు, నేను ఇప్పుడు ఒక వైఫ్గా ఉన్నాను, మరి ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి అవుతుందా, ఇలా అవ్వదు కదా, అందుకోసమనే కొంచెం సమయం వేచి ఉండు, నేను అన్నిటికీ సిద్ధం చేస్తున్నాను అనేసి అనగానే వాడైతే తన చేతుల్ని గుండె మీదకు పట్టుకుని నువ్వు దూరం అయితే ఈ గుండె ఎంత గట్టిగా కొట్టుకుంటుందో తెలుసా, నువ్వు లేకుండా నేను ఉండలేనని తెలుసు కూడా నాకు ఇంత దూరంగా ఎలా ఉంటున్నావు అని అనగానే ఇంకా అప్పుడైతే దీనికైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. కొంతసేపు నువ్వు సహనంగా ఉండాలి, ఇప్పుడంతా నువ్వు ఇలా కంగారు పడిపోయి మొత్తం అంతా చెడగొట్టావే అనుకో మన చేతికి రూపాయి రాదు అనేసి అని అనగానే వీడు కూడా సరే ఏదేమైనా ఆస్తి అంతా మనమే దక్కించుకోవాలి అనేసి ఇక్కడ వీడు ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఓ పక్కేమో హీరోయిన్ చూడగానే ఫీలింగ్స్ అంటాడు, ఇక్కడేమో హీరో వైఫ్ తోటి మళ్ళీ హ్యాపీ పెట్టుకుంటాడు అనమాట. ఒకరికి తగ్గ వాళ్ళు ఒకరు అనమాట ఈ డ్రామాలో. వీళ్ళని చూస్తుంటే నాకు అనిపిస్తుంది అండమాన్ నికోబార్ దీవులకి పంపించేస్తే బాగుండేమో అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు తిను అంటూ ఉంటుంది, రేపు హీరోకి ఒక మీటింగ్ అయితే ఉంది, ఆ మీటింగ్లో ఈ పెన్ డ్రైవ్ అయితే నువ్వు ప్లే చేయాలి అనగానే ఏంటి మేడం ఈ పెన్ డ్రైవ్లో ఏముంది అంటే ఇప్పుడంతా నీకు నేను చెప్పలేను, తర్వాత నీకే అర్థమవుతుందిగా, ఈ పెన్ డ్రైవ్ అయితే ప్లే చేయి, అప్పుడు నీ 5 మిలియన్ నీకు వచ్చేస్తుంది, నా విడాకులు నాకు వచ్చేస్తాయి అనేసి ఇంకా అప్పుడే తినైతే అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అదంతా విన్న తినైతే ఓకే మేడం నేను చేస్తాను, మీరు చెప్పినట్టుగానే చేస్తాను అనేసి నీ పని వాడి పని కూడా ఒకేసారి కథం అనేసి తన మనసులో అనుకుంటే ఇంకా అప్పుడే పార్టీ అయితే చాలా రిచ్గా అయితే ఆర్గనైజ్ చేస్తుంటారు. తిన అక్కడికైతే ఒక బ్లాక్ డ్రెస్ తోటి వస్తుందనమాట. ఇంకా అక్కడికి రాగానే తిన గొప్పలు అయితే చెప్పుకుంటాం మొదలు పెడుతుంది అనమాట. అక్కడున్న వాళ్ళందరూ కూడా వావ్ మీరు ఎంత అందంగా ఉన్నారు, మీ డ్రెస్ ఎంత బాగుంది అనేసి ఇంకా హీరోకి నువ్వే తగిన భార్య అనేసి వీళ్ళైతే దీనికి సోపు బిస్కెట్ కలిపి మరీ వేసేస్తారనమాట. అది చూసిన దాయి అయితే నిజంగానేమో నేను అంత అందగత్తెనేమో అని ఫీల్ అయిపోతూ ఉంటే ఇంకా అది చూసిన హీరో కూడా నవ్వుకుంటూ ఉంటాడు. నవ్వవే నవ్వు, ఎంతసేపు నవ్వుతావో నేను చూస్తాను అనే మనసులో మన హీరోయిన్ అనుకుంటూ ఉండగానే ఇంకా అప్పుడే వాళ్ళు తయారు చేసిన ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేయాలనేసి అన్నిటినీ సిద్ధం చేస్తారు. ఇంకా ఆ ట్రైలర్ రిలీజ్ అవుతుంది, ఇంకా హీరోయిన్ని ఇబ్బంది పెట్టినప్పుడు వీడియో అయితే ఉంటుంది అనేసి ఇంకా వాళ్ళైతే ఫుల్గా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే హీరో అది ఓపెన్ చేద్దామనేసి ఆ బటన్ నొక్కుదాము అని అయితే అనుకుంటూ ఉంటాడనమాట. తిను కూడా ఎప్పుడెప్పుడు వాడు నొక్కేస్తాడా, ఎప్పుడెప్పుడు వీడు పరువు పోతుందని మనసులో అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా వాడేమో నొక్కేద్దాము అనుకున్న సమయానికి ఇంకా అప్పుడే బటన్ నొక్కితే చాలు నన్ను నా
ఇంకా పక్కన బట్టన్ ఉన్న వాళ్ళే నొక్కుదాము నేను అనుకునే లోపే ప్రాణానికి మళ్ళా ప్రాణంగా వెనక్కి ఇష్టపడే తగ్గి వాళ్ళే నన్ను చీట్ చేయాలనుకుంటున్నారు, నా ఆస్తులన్నీ పోయేలాగా చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి అది ఎప్పుడు జరగనివ్వను అనగానే ఇక్కడ హీరోయిన్ ఫ్రెండ్ కూడా షాక్ అనమాట. ఏంటి వీడికి నిజం తెలిసిపోయిందా అనుకోగానే మన హీరోయిన్ చాలా కోపంగా కాసేపు చూస్తుంటుంది. హనీ, ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు అలా చేయాలనుకుంటారా? నేను మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, నా గురించే మీరు మాట్లాడుతున్నారా? నన్ను అవమానిస్తున్నారా? నేను ఎంతైనా మీ భార్యని, మీ భార్య ఎప్పుడైనా ఇలా చేస్తుందని అనుకుంటున్నారా అనగానే ఇంకా మన హీరో అయితే గట్టిగా తన్ని పట్టుకొని, నువ్వు ఎంత మంచిదానివో, ఎంత గొప్ప భార్యవో నాకు బాగా తెలుసు, నేను కళ్ళజోడు పెట్టుకున్నంత మాత్రాన గుడ్డివాడిని అయితే కాదు అనేసి నేను ఇదివరకే ఒకసారి అన్నాను, అయినా సరే నువ్వు పదే పదే అదే చేస్తూ ఉన్నావు, అసలు ఏమనుకుంటున్నావు? నేను నీ మీద ఆల్రెడీ ఒక కన్నేసే పెట్టా, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నా వెనకాల ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నావు అనేసి ప్రతిదీ నేను నిఘా పెట్టే ఉంచాను నీ మీద అనేసి తనకి చెప్పగానే ఆ మాటలు విన్న తనైతే షాక్ అనమాట. ఇంకా అప్పుడే వీడియో అయితే మన హీరోయిన్ ప్లే చేసేస్తుంది అనమాట. ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఫుల్ షాక్ అనమాట. ఇంకా ఏంటి, హీరోయిన్ని ఇలా చేశారా, అసలు ఇలా చేశారా, తనంతా ఇంత కష్టపడ్డదా అనేసి అనుకుంటూ ఉంటే ఇంకా వాళ్ళిద్దరూ కంగారు పడిపోతూ ఉంటారు. ముందు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి బయటికి అనేసి అక్కడే పిచ్చిదానిలాగా అరుస్తూ ఉంటుందన్నమాట. ఏంటి తను ఇలా బిహేవ్ చేస్తుంది, తన సొంత ఫ్రెండ్నే చీట్ చేసిందా, అసలు ఇలా చేయగలిగింది అనేసి తన గురించి అందరూ కూడా మాట్లాడుకుంటుంటే, నువ్వేం మాట్లాడవేంటి, ఇదంతా నేనే చేశానని ఎందుకు చెప్పవు అనేసి హీరో మీద గట్టిగా మాట్లాడగానే హీరో అయితే ఇంకా షాక్ అయి చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే నవ్వుతూ, దీనివల్ల నువ్వు ఇరుక్కుంటావు కానీ నేను ఎస్కేప్ అవ్వచ్చు అనేసి తను అంటూ ఉంటుందో లేదో ఇంక ఈ లోపుగా హీరోయిన్ తోటి కొన్ని మాటలు మాట్లాడుంటుంది. హీరోయిన్ ఎలా చంపేశారు ఏంటి అన్న సంగతి కూడా మాట్లాడుంటే ఇంకా అదంతా కూడా రికార్డ్ చేసి తినైతే వినిపిస్తుంది అనమాట. ఏంటి ఇదంతా నువ్వే కావాలని చేసావా, అసలు ఎవరు నువ్వు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు మురిసిపోతున్నారు కదా, అది నేనే, ఈ ఆస్తులన్నిటికీ వారసురాల్ని, అలాగే ఈ సంస్థకి ఏకైక వారసురాల్ని, నా ఆస్తులంతా కాజేసి మీరంతా సుఖంగా బతికేస్తున్నారు కదా, అంటే నేను చనిపోయాను ఇంకా అసలు మీ దగ్గరికి రాను అనేసరికి ఇదంతా చేస్తున్నారు అనేసి ఇంకా హీరోయిన్ ఇక్కడి నుంచి మీ పతనం స్టార్ట్ అనగానే ఇంకా అప్పుడే వీడు పీక పట్టుకుని, నిన్ను ఆల్రెడీ ఒకసారి చంపేస్తా, మరలా చంపడం నాకు పెద్ద కష్టమైన పని కాదు. ఇంకా అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళతో ఇలా అంటాడు, మీకు మీ ప్రాణాలు కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసి గట్టిగా అరవగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరుగున వెళ్ళిపోతారనమాట. ఇంకా అది చూసిన ఈ విలన్ అయితే ఫుల్గా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా మన హీరోయిన్ని కింద పడేసి తన్ని చంపటం కోసమని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నిజంగా మరలా తన్ని చంపాలి అనుకుంటున్నావా, నువ్వు ఒక్కసారి ఆలోచించుకో, పదే పదే ఒక తప్పు చేస్తున్నావేమో అనగానే, ఏంటి తనకి సపోర్ట్గా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అనగానే, సపోర్ట్గా కాదు, ఒకప్పుడు చేసిన తప్పుని మరలా మీరు చేయకూడదని నేను మీకు చెప్పాలి అనుకుంటున్నావు ఒక స్నేహితుడిగా అనగానే, ఓహో స్నేహితుడిగా అయితే నువ్వు మేము చేసే చూస్తూ ఉండు అంతే అనగానే, ఎందుకు నేను చెప్పేది అర్థం చేసుకోవట్లేదు, మళ్ళీ ఆ తప్పు చేయక అనగానే ఇంకా అప్పుడే హీరో వెనకాల నుంచి వచ్చి ఒక ఫ్లవర్ వాజ్ ఇచ్చి తన చేతిలో అయితే పెడతాడు. ఇంకా అది చూసిన తనైతే కంగారు పడుతూ ఉంటుంది, తన్ని నువ్వే ఇప్పుడు చంపాలి అనగానే, అయ్యో పాపం నువ్వు ఎక్కడో ఉండుంటే బాగుండేది, కానీ ఇక్కడికి వచ్చి అనవసరంగా చావబోతున్నావు అనేసి ఇంకా అప్పుడే వాడి దగ్గరికి వచ్చి, నువ్వు ఎస్ చెప్పానుకో నిన్ను బతకనిస్తా, నువ్వు జీవితాంతం నాతోటి హాయిగా ఉండొచ్చు అనేసి అని అనగానే ఇంకా అదంతా విన్న హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. మీ అందరి అంతు తేల్చటం నాకు చిట్టుకు వేసినంత పని, అసలు నువ్వు ఎలా ఇలా అంతా మాట్లాడగలవు, నువ్వు ఒక మంచి స్నేహితుడివి అనేసి నేను అనుకున్నాను, కానీ నువ్వు కూడా ఇలాంటి ఫ్రాడ్ అని ఇలాంటి ఎదవని నేను అనుకోలేదు. ఏరా ఎలా రా, ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణానికి ప్రాణం కన్నా నమ్మో ప్రేమించో చేసినా ఎలా ఇలా చీట్ చేయగలుగుతారు, మీ మగాలంతా ఇంతేనా, కొంచెమైనా మనస్సాక్షి అన్నది ఉండదా అనేసి మన హీరోయిన్ తిడుతూ ఉంటే ఇంకా అప్పుడే వీడేదో చెప్పాలి అనుకునే లోపే ఇంకా ఈ విలన్ అయితే వచ్చేస్తాడనమాట. ఏంటి ఏమంటుంది, మనం చెప్పిన మాట వినేలాగే ఉందా అనేసి అని అనగానే ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే చూపిస్తుంది అనమాట ఒక వీడియోని. ఈ వీడియోని నేను ఆన్లైన్లో పెట్టేయాలి అనుకుంటున్నాను, నువ్వు ఇప్పుడు కనుక నేను చెప్పిన మాట విన్నావు అనుకో నేను నిన్ను వదిలేస్తాను, లేదు అంటే కనుక ఈ వీడియోని ఆన్లైన్లో పోస్ట్ చేసేస్తాను అని నొక్కగానే అది చూసిన తినైతే తను కనుక ఆన్లైన్లో ఆ వీడియో పెట్టిందంటే మన ఇద్దరి పని అయిపోతుంది, ముందు అర్జెంటుగా తన దగ్గర నుంచి ఫోన్ ఏదేమైనా తీసుకో అనగానే ఇంకా అప్పుడే హీరో అయితే తిన చెంపని లాగి పెట్టి కొడతాడనమాట. నువ్వు నా వెనకాల చేసే పనులన్నీ నాకు తెలియవు అనుకుంటున్నావా, నన్ను చంపటం కోసమనేగా ఆ బ్యాగ్లో కత్తి కూడా వేసుకుని వచ్చావు, అంటే నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా అనేసి అడిగే లోపుగానే తనైతే కత్తి తీసుకుని వచ్చి హీరోని పొడవబోతుంది అనమాట. అది చూసిన వీడైతే తన చేతిలో ఉన్న కత్తి లాక్కుని తన్నే పొడి చేస్తాడు. ఇంక ఇక్కడితో తానైతే
అని పోతుందనమాట. చూసావా, ప్రాణాలు తీయటం నాకు మంచినీళ్ళు తాగినంత ఈజీ. నువ్వు అర్జెంటుగా వీడియో నాకు ఇస్తే సరిపోతుంది, లేదంటావా అనవసరంగా నా చేతిలో చావు ఉంది అని నీకు అనగానే, తన్ని చంపాలి అంటే ముందు నువ్వు నన్ను దాటాలి, అప్పుడే తన్ని చంపగలవు అనగానే, ఇదంతా ఎప్పటి నుంచి, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అనగానే, సరే నేను ఆ వీడియోని చిటికెలో పోస్ట్ చేసేయగలను, చేయమంటావా అనేసి తనైతే నొక్కుతుందనమాట. ఇంక హీరో ఫోన్ లాక్కుని ఎంతలాగో ట్రై చేస్తాడో అది ఆపాలని. ఇదంతా చేస్తే నేను దడుస్తాను అనుకుంటున్నా, ఎప్పటికీ నువ్వు నా నుంచి నా ఆస్తిని లాక్కోలేవు అనగానే, నేను మరలా ఇంకొకసారి నీకు వార్నింగ్ ఇస్తున్నాను, ఇది కనుక బయట కనుక పోస్ట్ అయింది అంటే కనుక నువ్వు వెళ్ళి జైల్లో కూర్చోవాల్సిందే, చిప్ప కూడు తినాల్సిందే. అందుకే ఆఖరిసారి చెప్తున్నా, ఆస్తులన్నీ కూడా నా ఆస్తులను నాకే ట్రాన్స్ఫర్ చేసే, అప్పుడే నేను నిన్ను వదిలేస్తాను అనేసి అని అనగానే, సరే అనేసి ఇంకా ఆస్తులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తాడనమాట. ఇంకా అప్పుడే వెనకాల నుంచి పోలీసులు వచ్చి వాడినైతే అరెస్ట్ చేస్తాడు. ఏంటి ఇదంతా, నువ్వు ఆస్తులు ట్రాన్స్ఫర్ చేస్తే వదిలేస్తానన్నావు కదా అంటే, అవును వీడియో అప్లోడ్ చేయడం ఆపుతాను అన్నాను, కానీ ఆ వీడియోని పోలీసులకు ఇవ్వనలేదే, అలాంటి డీల్ నువ్వు నేను వేసుకోలేదు కదా అనేసి అప్పుడే అనగానే, నేను ఏదేమైనా బయటకు వస్తా, నీ అంతు చూస్తాను, నువ్వు స్నేహితుడిలాగా నా పక్కనే ఉండి హీరోయిన్కి హెల్ప్ చేస్తావా, ఇదంతా నువ్వు కావాలని చేసావు కదా, అసలు నీలాంటి వాడిని నమ్మటం నాది తప్పు అనేసి అని అనగానే, నేనైనా నీతో చేతులు కలిపి హీరోయిన్కి నష్టం కలిగిస్తానంటే ఎలా నమ్మవనగానే, సరే అయితే ఇదంతా మీరందరూ ఆడిన ఆట కదా, సరే అయితే నేను బయటకు వస్తా, బయటకు వచ్చాక నీ అంతు తెలుస్తాను, నీ పతనం ఏదేమైనా నా చేతిలోనే అనగానే, సరే నువ్వు బయటకు వచ్చినప్పుడు కదా చూద్దాం, నువ్వు చేసిన తప్పులన్నిటికీ నీకు సరైన శిక్షే పడుతుంది, జీవితాంతం నువ్వు ఆ జైల్లోనే కూర్చోవాలి అనగానే, ఏంటి జైల్లోనా, నన్ను జీవితాంతం జైల్లో ఉంచగలిగే దమ్ము నీకు ఉందనుకుంటున్నావా అనగానే, ఖచ్చితంగా నేను జీవితాంతం జైల్లోనే ఉంచుతాను, నువ్వు ఎవరినెవరిని చంపావో ఎవరెవరికి హాని చేసావో అన్నిటికీ తగిన శిక్ష నీకు పడాలి, నా బిడ్డని చంపినందుకు నీకు తగిన శిక్ష పడాలి, నీ బిడ్డను నువ్వు చంపుకున్నందుకు శిక్ష పడాలి అనగానే, అప్పుడే ఈడైతే షాక్ అయి చూస్తూ ఉంటాడనమాట. అవల్ల నేను ఎంతలా చెప్తున్నాను, మనకి బేబీ పుడుతుంది, నేను కడుపుతో ఉన్నాను అనేసి అన్నాను, వినకుండా నన్ను చంపడానికి ప్రయత్నించావు, అప్పుడే నా బేబీ కూడా చచ్చిపోయింది, ఇంకా నీ అంతు నేను తేలుస్తాను అనగానే, సరే హనీ రా, ఇక మీద నువ్వు సంతోషంగా ఉండాలనేసి ఇంకా తన్ని ప్రేమగా పట్టుకుని తీసుకెళ్తాడు. ఇంకా ఇక్కడ అయితే వీడు విలన్ కాదు, హీరోయిన్ కోసమే వాళ్ళతోటి చేతులు కలిపి వాళ్ళ గుట్టు అంతా హీరోయిన్కి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ వీడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోతున్నట్టుగా ఈ డ్రామాని ఎండ్ చేసేస్తారు.